ఫోన్ ట్యాపింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. ఆ కేసులో పెద్ద తలకాయలే జైలుకు పోయేటట్టున్నాయన్నారు. తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కేసు చాలా సీరియస్ గా ఉంటుందన్నారు మంత్రి. ఎవరి అనుమతితో ఇది జరిగిందో తేలాలని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. ఆ కేసులో పెద్ద తలకాయలే జైలుకు పోయేటట్టున్నాయన్నారు. తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కేసు చాలా సీరియస్ గా ఉంటుందన్నారు మంత్రి. ఎవరి అనుమతితో ఇది జరిగిందో తేలాలని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. చారి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఇప్పటివరకు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా కేసులు నమోదు చేయడం, ఇప్పటికీ జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలను కూడా చూసినాం. అలాగే వీటికి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరికైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడము, విచారణకు పిలిచినటువంటి సందర్భం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో మాజీ పీసీసీ చీఫ్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ విషయము, దీంట్లో పెద్ద తలకాయలు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది ఎవరు అనే దానికి సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి అరెస్టులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాబట్టి ఎవరి అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అనే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా సీరియస్ విషయము, చట్టం కూడా చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఈ కేసుని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్లో కొన్ని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేంద్రం అనుమతి కావచ్చు, రాష్ట్రంలో కూడా ఎవరి అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేటువంటి అంశాలతో పాటుగా వ్యాపారస్తుల నుంచి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, వీళ్ళందరి నుంచి కూడా వీళ్ళు డబ్బుల్ని డిమాండ్ చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నికల సందర్భంగా కొంతమంది వ్యాపారులను కూడా బెదిరించారనేటువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి వీటన్నిటి మీద తీవ్ర స్థాయిలో చర్యలుంటాయి. కఠినంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, చట్టం ఎలా ఉందో దానికి అనుగుణంగానే చర్యలు కూడా ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. తన ఫోన్ని కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు చెప్పారు. ప్రస్తుతం తన ఫోన్ని గతంలో ట్యాప్ చేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కొంత సీరియస్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అధికారులకు మాత్రమే నోటీసులు ఇవ్వడం, అలాగే విచారణ చేయడం, జైలుకు పంపించినటువంటి సంఘటనలు మనం చూసినటువంటి నేపథ్యంలో వీటికి కొనసాగింపుగా పెద్ద తలకాయలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి అభిప్రాయాల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారంటే ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ట్యాపింగ్కి సంబంధించి ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, అలాగే కేసులు కూడా పెట్టేటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి కొన్ని విచారణలో కొన్ని వచ్చినటువంటి అంశాలను కూడా చూస్తే దీనికి ఫోన్ ట్యాపింగ్కి ఎవరు ఆదేశించారు అనేటువంటి అంశాలు కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు రాబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. పెద్ద తలకాయలు జైల్లోకి వెళ్ళడం ఖాయమని చేసినటువంటి నేపథ్యంలో, కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ విచారణ ఎలా జరుగుతుంది, ఈ పెద్ద తలకాయలు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.